Hi friends, welcome back to our channel My Life Coach. Like, share and subscribe. సో నేను చూపిస్తున్న సబ్జెక్ట్ ఏంటంటే ఎకనామిక్స్ సబ్జెక్ట్ అండి. సో ఇందులో మనం ఈ ఇయర్లో 2025 to 2026 ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్. సో నేను నా కాలేజ్లో ఉన్నప్పుడు నేను చదువుతున్నటువంటి ఎకనామిక్స్ బుక్స్ అండి. సేమ్ ఇప్పుడు కూడా అదే సిలబస్ రన్ అవుతుంది. సో ఫస్ట్ మనం టాపిక్స్ అనేవి లెసన్స్ అనేవి చూద్దాం. తర్వాత మనకు ఫస్ట్ లెసన్ వచ్చేసి వెల్త్ అండ్ వెల్ఫేర్ అండి. ఇందులో నేను ఒక ఫస్ట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను. ఇవి 2 మార్క్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడూ కూడా ఎకనామిక్స్లో ఈ 2 క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదండి. ఇందులో వెల్త్ అయినా వెల్ఫేర్ అయినా సంపద అయినా శ్రేయస్సు అయినా కూడా రెండిట్లో కూడా మనకు ఇస్తుంటారు. అప్పుడప్పుడు మనకు సప్లిమెంటరీలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద 2 కలిపి ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఇది చూపిస్తున్న విధంగా చూస్తుంటే మీరు చూడండి. ఆడమ్ స్మిత్ అనే వ్యక్తి ఎకనామిక్స్ సబ్జెక్టుని 3 విధాలుగా విభజించడం అనేది జరిగింది. ఎకనామిక్స్ ఈజ్ ఏ స్టడీ ఆఫ్ వెల్త్ అన్నారు ఆడమ్ స్మిత్. ఇది ఏంటంటే వెల్త్ యొక్క డెఫినేషన్, సంపద ఏ విధంగా వస్తుందని ఆడమ్ స్మిత్ గారు చెప్తున్నారు. జేబీసీ ద యామ్ ఆఫ్ పొలిటికల్ ఎకనామీ షో ద వెల్త్ ఇస్ ప్రొడ్యూస్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ కన్స్యూమ్. ఒక పొలిటికల్గా శాస్త్రం ప్రకారంగా జేబీసీ అనే వ్యక్తి మనం సంపదను ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, పంపిణీ చేయొచ్చు అండ్ వినియోగించుకోవచ్చు. అది నిజమే కదా ఫ్రెండ్స్. అందులో మనకు ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఇది మొత్తం కూడా మనం ఫస్ట్ లెసన్ అంటే వెల్త్ అండ్ వెల్ఫేర్ గురించి మాత్రమే నేర్చుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు చదువుకుంటున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ఎప్పుడైనా వాళ్ళు తెలుగు మీడియం చదివిన వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాకపోతే ఈ విధంగా నేను అనేది ట్రాన్స్లేట్ చేస్తాను. తెలుగు మీడియం వాళ్ళకి కూడా సబ్జెక్ట్గా చెప్పగలను. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో మీరు తెలియజేయండి. ఇక్కడ ఇస్తున్నటువంటి ప్రొఫెసర్ ఆల్ఫ్రెడ్ మార్షల్ మీకు ఎప్పుడు కూడా ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఎండ్ వరకు కూడా ఆల్ఫ్రెడ్ మార్షల్ కనిపిస్తుంటారు. వెల్ఫేర్ అంటే శ్రేయస్సు, మన సంపద అనేది ఎవరు దోచుకుంటారంటే ఎవరు దోచుకుంటారు. సో ఆల్ఫ్రెడ్ మార్షల్ గారు 1842 1924లో ఆయన ఈ వెల్ఫేర్ డెఫినేషన్ని బుక్ అనేది రాయడం జరిగింది. ఆ ఫేమస్ బుక్ అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్. చూడండి అక్కడ ఇక్కడ ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, 1890. సో ఇవన్నీ 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.